చాలా మందికి ఆఫ్‌లైన్‌లో ప్రొడక్ట్ తీసుకుంటే మంచిదా? లేకుంటే మనం ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్ తీసుకుంటే మంచిదా? అని జెప్పేసి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, నేనైతే ఆ డౌట్స్‌నైతే క్లియర్ చేస్తా ఈ షార్ట్ వీడియోలో. ముందుగా అయితే మన వీడియో సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే చాలామంది ఏంటంటే మొబైల్ ఫోన్స్ కొనుక్కుంటూ ఉంటారు. అట్లాగే ఫ్రిడ్జెస్ కావచ్చు, లేదంటే అదర్ ఏదైనా ఎలక్ట్రానిక్స్ అనేది ఆఫ్‌లైన్‌లో కొంటూ ఉంటారు. అలాగే ఆన్‌లైన్‌లో కొంటూ ఉంటారు. అయితే ఆన్‌లైన్‌లో బెనిఫిట్ ఏంటంటే సో, డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే క్రెడిట్ కార్డ్ మీద కావచ్చు, లేదంటే బజాజ్ ఫినాన్షియల్ కావచ్చు. సో, ఇటువంటి క్రెడిట్ లైన్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా కొంతవరకు డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో, నేను చెప్పేదేంటంటే అందులో అయినా సరే ఆఫ్‌లైన్‌లో కొన్నా సరే, లేదంటే ఆన్‌లైన్‌లో కొన్నా సరే మీ ప్రొడక్ట్ అనేది కేవలం బ్రాండెడ్ వారంటీ మాత్రమే ఉంటదనమాట. అంటే ఎక్కడ కొన్నారో ఆ బ్రాండింగ్‌కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసింగ్ మాత్రమే ఆ సర్వీస్‌లో మాత్రం మీకు మీ ప్రొడక్ట్ యొక్క ఏమైనా ప్రాబ్లమ్ అయితే మాత్రం అక్కడ మాత్రం మీకు సర్వీసింగ్ అయితే జరుగుతదనమాట. అయితే నేను చెప్పేదేంటంటే ఆఫ్‌లైన్‌లో కొనండి, ఆన్‌లైన్‌లో కొనండి అయితే నేను చెప్పను. కానీ చిన్న డిఫరెంట్ అయితే ఉందండి. ఏంటంటే మీరు వస్తువు ఆఫ్‌లైన్‌లో కొన్న వస్తువైతే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే కొన్నారో అక్కడికెళ్తే వాళ్ళు ఇన్‌స్టంట్‌గా వాళ్ళ నుంచి అయితే సర్వీసింగ్ అయితే చేయించడానికైతే వీలవుతదనమాట. అంటే మాక్సిమం ఫోన్స్ అయితే పక్కన పెడితే ఏసీలు కావచ్చు, ఫ్రిడ్జ్‌లు కావచ్చు, ఇటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఆఫ్‌లైన్‌లో కొనడానికైతే మాత్రం ట్రై చేయండి. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా ఎక్కడైతే మీరు ప్రొడక్ట్ కొన్నారో వాళ్ళ దగ్గరికైతే మీ యొక్క సర్వీసింగ్ అనేది మరింత ఈజీగా అవ్వడానికైతే వాళ్ళైతే ట్రై చేస్తారు. సో, మీరు తిరగాల్సిన అవసరం అయితే ఉండదనమాట. సో, ఇందులో మీకు ఆఫ్‌లైన్ బెటరో లేదంటే ఆన్‌లైన్ బెటర్ అయితే మనకైతే కామెంట్ అయితే చేయండి.